ఈ బెడ్లో ఉన్న వాళ్ళందరూ పేషెంట్స్ కాదమ్మా, ఒక్కో డిపార్ట్మెంట్. ఈయన వీళ్ళింట్లో తల్లిదండ్రులతో కలిపి మొత్తం 6. ఆ 6 ఆధారం ఇతని సంపాదనే. ఓవర్ టైము, లీవ్ రోజులంటూ పనిచేసే వ్యక్తి ఇలా ఇప్పుడు 4 నెలలుగా మంచాన పడున్నాడు. ఏం లేదు, సైకిల్లో వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ బస్ గుద్దేసింది. బస్సు డ్రైవర్ల మీదున్న కోపంతో ఏ అర్హత లేని వాడికి బస్సు కీ ఇచ్చి నడపమనడం వల్ల ఇతని 2 కాళ్ళు పోయాయి. రోడ్డు రవాణా శాఖ మెరుపు వేగంతో రైలు, విద్యుత్ వేగంతో విమానం అంటూ చిన్న చిన్న దేశాలు అభివృద్ధి చెందుతుంటే వర్షానికి తెగిపడిన కరెంటు తీగ పట్టుకుని 3 పిల్లలు చచ్చిపోయారు. వాళ్ళని కాపాడబోయిన ఈ రోజువారీ కూలీకి 2 చేతులు పోయాయి. విద్యుత్ శాఖ కేవలం దోమకాటికి గురై 1 నెల రోజుల్లో 87 మంది చనిపోయిన ఘోరం ఎక్కడైనా జరిగిందమ్మా? డెంగ్యూ ఫీవర్. ఇదిగో ఇంకో బిడ్డ ప్రాణం కోసం పోరాడుతోంది. ఇది ప్రభుత్వ ఆరోగ్య శాఖ. ఆరోగ్య శాఖ, రవాణా శాఖ, విద్య, విద్యుత్, వ్యవసాయం అంటూ వీళ్ళొక్కొక్కరి వెనక ఒక్కో డిపార్ట్మెంట్ ఉందమ్మా. అధికారంలోకి వచ్చి కూర్చుంటే 5 ఏళ్లు జనంతో ఇష్టం వచ్చినట్టు ఆడుకోవాలనుకునే వాళ్ళందరి పొగరు అణచాలనేమ్మా నేను ఈ పని చేసింది. నేను మళ్ళీ వస్తే మళ్ళీ ఈ పనే చేస్తాం. దట్స్ ఆల్. ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీవన్. మాజీ ముఖ్యమంత్రి శ్రీ పుణ్యమూర్తికి వ్యతిరేకంగా న్యాయస్థానం తీర్పు ఇవ్వడం వలన వారి పదవీ ప్రమాణం గవర్నర్ చేత రద్దు చేయబడింది. ఈ కారణంగా రాష్ట్రమంతటా చిన్నా చితక అంగడ్లన్నీ ధ్వంసం చేయబడ్డాయి. కొన్ని చోట్ల అల్లరి మూకలు రెచ్చిపోవడంతో ప్రజలు ఇల్లు వదిలి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. పార్టీ ఆఫీసులు ఎవరు లేరన్నా, కనబడితే అయిపోయాడన్నా. ఎవరు? సుందరన్ని మిమ్మల్ని కలవాలంటున్నారు సార్. వెంట ఎవరైనా వచ్చారా? లేదు సార్, ఒక్కరే వచ్చారు. లోపలికి పంపు. మొత్తం ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 18 మంది ఉన్నాం, కింద 2 మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మని చెప్పు. సామాన్లు తండి. సామాన్లు పడరా. రేయ్, మన లాయర్కి ఫోన్ చెయ్యి. వరదా సార్, ఆ సుందర్ మన పార్టీ కార్యాలయంలో ఉన్నాడు. లోపలికి వస్తున్నాడు. ఇక్కడే వాడిని లేపేస్తే లీగల్గా ప్రాబ్లమా? పార్టీ ఆఫీస్లోనా? కొంచెం టైం ఇవ్వండి, నేను చెప్పేవారు కాగండి. సీనియర్ లాయర్ని లీగల్ ఒపీనియన్ అడిగి నేను ఫోన్ చేస్తాను. నమస్కారం. నా కోసం వెతుకుతూ ఉంటారని నాకు తెలుసు. ఊరికే కలిసి మాట్లాడి వెళ్దామని వచ్చాను. మీ కూడా ఉండే వాళ్ళ మాటలు వినకండి. చట్టం, మీడియా ఏమీ ఇంతకు ముందులా లేవు. తప్పు చేస్తే ఎప్పటికైనా సరే అది ప్రమాదమే. అది చావదు, వదలదు. మీరు చేస్తున్న తప్పు మీరు మీ శత్రువు చేతికి ఇస్తున్న ఆయుధం. ఆ ఆయుధంతో మిమ్మల్ని బానిసల్ని చేసుకుంటారు. డబ్బు, కంటైనర్లుగా డబ్బున్నా ఆ డబ్బుని కాదు, కనీసం దూరం నుంచి ఆ కంటైనర్ను కూడా చూడకుండా చేస్తారు. అలాగే ఉంటే ఏదో ఒక రోజు వయసు అయిన కాలంలో మీరు చేసిన తప్పు జైల్లోకి తోస్తుంది. 75-80 ఏళ్ల వయసు ఆలోచన చూడండి. దుర్భరం. రేయ్, ఇవన్నీ ఎవడైనా తలమాసినోడికి పోయి చెప్పు. ఇది పద్మవ్యూహం రా. ఇప్పుడు నువ్వు ఏం ఉద్ధరించావని 16 రోజులు పదవీ ప్రమాణం వాయిదా పడింది. తిరిగి మళ్లీ గెలిచేది మేమేరా. మా నాయకుడు 3వ జనరేషన్ పొలిటీషియన్.
55 రాజకీయ జీవితం రా. ప్రచారం అక్కర్లేదు, మీటింగ్లు అక్కర్లేదు, మా నాయకుడి ముఖం మాత్రమే చాలు. ఆ ముఖాన్ని 55 నెత్తి 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 మీద పెట్టుకుని ఊరేగిస్తున్నాం. ప్రతి వస్తువులోనూ ప్రతి పథకంలోనూ మా నాయకుడు ముఖమే. పెద్ద పెద్ద హోర్డింగ్ల నుంచి వీధిలో ఉండే కుప్ప తొట్టి వరకు మా నాయకుడు ముఖమేరా. అది మా బ్రాండ్ రా. నీకు బ్రాండ్ గురించి బాగా తెలుసుగా. మా నాయకుడి ముఖమే మా బ్రాండ్. దాంతో ఓ కుక్కని నిలబెట్టినా గెలుస్తాం మేము, ఓ గాడిద నిలబెట్టినా గెలుస్తాం రా. చూద్దామా నీ తల్లి సవాల్ రా. సబా వదలటం లేదు. మిస్టర్ రెండు, జీవితంలో రెండవ దాన్ని ఎంపిక చేసుకుని రెండో స్థానంలోనే ఉండడం వల్ల రెండన్న పేరు తెచ్చుకున్న నీకే ఇంత సుర్రున కాలుతుంటే, మెరిట్లో పాస్ అయి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి నెంబర్ 1 కంట్రీలో నెంబర్ 1 కంపెనీలో నెంబర్ 1 సీట్లో కూర్చున్న నాకెంత కాలాలే. సవాలు వదిలేప్పుడు కొంచెం ఆలోచించి వదలాలి నాయనా. యోనో బ్రాండింగ్. ఆ బ్రాండ్ అడ్డుకట్ట వేయడంలో నేను స్పెషలిస్ట్ రా. ఇప్పుడు చెప్తున్నాను మిస్టర్ రెండు, నీ పైనున్నాడే నెంబర్ 1, అదే నీ లీడర్. ఆ బ్రాండ్ని నేను అడ్డుకుంటా. మీ పార్టీయే ఇంకోసారి గెలిచినా సరే మీ లీడర్ని నేను గెలవనివ్వను. ఆయన ఏ నియోజకవర్గంలో నుంచున్నా నేనక్కడ ఎదిరించి నుంచుంటా. ఆ బ్రాండ్ని నేను చీల్చి చీల్చి చెండాడతానయ్యా. అయ్యా లాయి రేసొచ్చానట. వేసేండి రా అండి. వేశారన్నా. వదలరా వదలరా, వదిలేరండి.
ఏంటమ్మా నా ఏరియాలో నన్ను ఎదిరించి నుంచోబోతున్నావంట? ఇదేమన్నా ఏసీ రూమ్ లో కూర్చుని ఆడుకునే కంప్యూటర్ ఆట అనుకున్నావా? ఎత్తులు పై ఎత్తులు ప్రాణాలు బలి పెట్టాలి. రాజకీయం అంటే ఏంటో నీకు చూపిస్తాను. ఏంటి నువ్వు అనేది? అవును సార్, ఆ సుందర్ నేను రాత్రి ఇక్కడికి వచ్చారు. మన నెంబర్ 2 గారిని కలిసి వెళ్ళారు. మెయిన్ బ్లాక్ గేట్ కొంచెం దూరం. ఏం మాట్లాడుకున్నారో తెలీదు. ఓ 4 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు అనుకుంటాను. తర్వాత డ్యూటీ అయిపోయింది, వెళ్ళిపోయాను. మంచి మాట చెప్పావయ్యా, మంచి మాట చెప్పావు. నిన్న మొన్న నేడు రేపు గెలుపు నాదే, అది నాకందించిన ఘనతంతా నాకు గురుదేలే. నాకు ఏంటనా పాటలు పాడుతున్నా? మన ముద్దులలోని తలుచుకుంటే పాటలు వచ్చేస్తారాయమ్మా. ఎవరు నాన్నా? అక్క హస్బెండా? ఆయన తలుచుకుంటే చాలు కోపం వస్తుంది. వాడు కాదమ్మా, కాబోయే అల్లుడు గురించి అంటున్నానమ్మా. కాబోయే అల్లుడు? నీకు ఇష్టమైన చిన్నల్లుడు బాబు గారు నిన్న రాత్రి తను నెంబర్ 2 గారిని పార్టీ ఆఫీసులో కలిశారమ్మా. అవునా? ఆ విషయం మీకెలా తెలుసు? ఆఫీసులో మనకి స్లీపర్ సెల్ ఉన్నాడుగా. మీకు కూడానా? సరే, దానికి దీనికి ఏంటి సంబంధం? నెంబర్ 2 గారు అల్లుడు గారిని పిలిపించుకొని కాంప్రమైజ్ అయిపోయారమ్మా. బాబే ఏదోలా సీఎంతో చెప్పి నాకు 10 ఎమ్మెల్యే సీట్లు ఇప్పించాలమ్మా. నిన్న మొన్న నేడు రేపు అయ్యో జీల్ అల్లుడు గారు, నేను తప్పుగా మాట్లాడుంటే ముందుకు క్షమించమని అడగాలి. అల్లుడు గారు రండి, అల్లుడు గారు రండి రండి. మావయ్య, మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాను. క్షమించడమా? ఏంటి బాబు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? రండి లోపలికి. ఇలా చూడండి. రండి రండి రండి. బాగున్నారా? బాగున్నాను. మాట్లాడుతున్నప్పుడే డిస్టర్బ్ చేస్తారు. పాతవేవి మనసులో ఉంచుకోకండి బాబు. ఇంట్లో పెద్దవాళ్ళకి విషయం చెప్పి ఓ మంచి రోజు చూసి తీసుకురండి. మంచి మాట అనుకుందాం. ఏమ్మా, ఓకేనా? అచ్చుచ్చు, తను కోపంగా వెళ్ళిపోయింది. తను కోపంతో వెళ్ళలేదు, సిగ్గుపడి వెళ్ళింది. మావయ్య, నిన్న మీ పార్టీ కార్యాలయానికి వెళ్ళాను. విషయం తెలిసింది. 2 గారిని మీట్ అయ్యాను. నేను ఎలక్షన్లో నుంచుందామని ఫిక్స్ అయిపోయాను. మీరు కూడానా? ఏంటి బాబు మీరు అనేది? మీరు మా పార్టీలో చేరారా? కూర్చోడు కూర్చోడు కూర్చోండి. చాలా సంతోషంగా ఉంది బాబు. బాబు, పెద్ద ఆయనతో చెప్పి నాకు 10 ఎమ్మెల్యే సీట్లు ఇప్పించండి. ఆ విషయం గురించి నేను మాట్లాడకూడదు. ఏ? ఎందుకంటే నేను నిలబడేది ఆయన మీద, ఆయన నియోజకవర్గంలో. హలో గైస్, మీలో మిస్టర్ సుందర్ రామస్వామి గురించి ఎంతమందికి తెలుసు? ఏం తెలుసు? He is GL CEO, sir. Lives in America. He's getting 1,800 crores per annum, and he's one of the most intelligent man in this corporate world. He is a Telugu guy. పోటీ కంపెనీల్ని అనగదొక్కటానికే సీఈఓగా జీఎల్ చేర్చుకున్నారు. He's a monster. నేను విన్నంత వరకు అతనేమీ అంత మంచివాడు కాదు. అతని గురించి మీరు విన్నదంతా దాదాపు నిజమే. తనను ఎదిరించిన కంపెనీలన్నింటినీ బీక్ చేసి వాటిని పూర్తిగా అంతం చేశాకే ఆ కంట్రీని వదిలి వెళ్ళిపోతాడు. తానొక దేశానికి వెళుతున్నాడంటే అక్కడుండే కంపెనీలన్నీ భయపడతాయి. అతను ఇప్పుడు ఇండియాకి రాబోతున్నాడు. ఇప్పుడు మీ అందరికీ ఈ అర్జెంట్ మీటింగ్ ఎందుకో అర్థమై ఉంటుంది. అతని టార్గెట్ మన కంపెనీ కూడా అవ్వచ్చు. ఒకవేళ అతని టార్గెట్ మన కంపెనీ అయితే అది ఇప్పుడు ఎలా ఎదుర్కోవాలో ఆలోచించండి. అతని పాత ఆర్టికల్స్, మీటింగ్స్ వెంటనే గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. అతని ఈ విధంగా ఇంతకు ముందు ఏ కంట్రీకి వెళ్లి ఏమేం చేశాడో చూడండి. Now, go, 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 go. అతను లాస్ట్ టైం 5 years బ్యాక్ వాళ్ళ అన్నయ్య మ్యారేజ్ కోసం ఇండియా వచ్చాడు. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య వదినలు డైవర్స్ అప్లై చేశారు. అయినా అతని వదిన చెల్లెలకి సుందర్ అంటే ఇష్టం. గైస్ 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 కమ్ హియర్ కమ్ హియర్ కమ్ హియర్. అతను ఒక మాన్స్టర్. చెంగిస్ ఖాన్ అని చెప్పుకుంటారు కదా. హీ సచ్ ఎ ప్లే బాయ్. అయినా హీస్ గుడ్. రియల్లీ. మీరు ఇండియా రావటం వల్ల చాలా కార్పొరేట్ కంపెనీస్ భయపడుతున్నాయి, మీకు తెలుసా? కార్పొరేట్ కంపెనీ కొనేసి వాటిని షట్ డౌన్ చేయడమే మేము పని చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ ఏ కంపెనీ కొంటున్నారు సార్? కొంచెం చెప్తారా ప్లీజ్? నెక్స్ట్ ఏ కంపెనీ కొంటున్నారు సార్? నేనే కంపెనీ కొనడానికి రాలేదు, అణగదొక్కడానికి రాలేదు. ఇవాళ ఏం రోజు? ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల రోజు, ఎలక్షన్ డే. అందరూ ఓటేశారా? సార్, నేను నా ఓట్ వేసి వెళ్దామని వచ్చాను. ఐఎమ్ గోయింగ్ టు బి ఇన్ ఇండియా ఫర్ జస్ట్ 4 hours. తిన్నగా సుభాష్ నగర్ స్కూల్ బూత్ లో ఓటు హక్కు ఉపయోగించుకుని ఫ్యామిలీతో హాయిగా భోంచేసి
ఇవాళ నైట్ ఐ హావ్ టు లీవ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఒక్క ఓటు వేసిపోవడానికి ప్రైవేట్ ఫ్లైట్ లో ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చారు. ఓకే గైస్, కమ్ ఆన్, గెట్ బ్యాక్ యువర్ వర్క్. Hey Lisa, you please wait outside. Okay, sir. Here's your voter ID and your passport. Okay. హలో సార్, నమస్కారం. మాణిక్యం గారు కొంచెం చూసుకోండి. నేను ఇన్ఫోవర్ క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నాను. okay. నారాయణ గారు మీ గురించి Hi. చాలా చెప్తూ ఉంటారు. లీలా, బాగున్నావా? ఐఎమ్ గుడ్. ఎక్స్క్యూజ్ మీ. ఇండియాకి రాబోతున్నారని న్యూస్ చదివాను. ఇప్పుడే మెసేజ్ వచ్చింది ఓటు వేయడానికి వస్తున్నారని. యా. గుడ్. మీ నాన్న నుంచున్నారు కదా? 2 సార్లు ఎమ్మెల్యే, ఈసారి గెలిస్తే మినిస్టర్ అని చెప్పుకుంటున్నారు. ఓ, వదిన బాగున్నారా? షీఈ్ ఓకే. లవ్ మ్యారేజ్, డివోర్స్, అప్సెట్. మీ అన్నయ్యని కోర్టులో చూశాను. హాయ్ అన్నాను, మొహం తిప్పుకొని వెళ్ళాడు. ఓ, ప్లీజ్ సార్, ఒకే ఒక సెల్ఫీ 2 minutes ప్లీజ్. సారీ. మనం ఒక సెల్ఫీ తీసుకుందామా? ఓకే. ఇన్స్టాగ్రామ్ లో లైక్స్ చాలా వస్తున్నాయి. ఫేస్బుక్ లో సింగిల్ అని వేశారు. అవును. తోడు ఒక అమ్మాయి కూడా ఉంది. అవును, ఒక్క అమ్మాయిగా ఉంది, అందుకే సింగిల్. ఓ, నో నో నో, షీఈస్ మై పిఏ. పక్కన ఎప్పుడు ఒక అమ్మాయి ఉంటే ఓ చిన్న ఎనర్జీ వస్తుంది. సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ. ఓకే, హ్యావ్ టు గో. బాయ్. మా నాన్నగారు చిన్న గొడ్డలి. గొడ్డలి. బాయ్.